ప్రభు నామునకు మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తున్నాను. నన్ను మళ్ళొకసారి మీ మధ్యకు ఆహ్వానించిన ప్రియ దైవజనులు ప్రతాప్ గారికి, అలాగే దైవజనులకి, వచ్చిన సంఘం అంతటికి, ఈ రోజున కుటుంబానికి సంబంధించిన ఇదొక కూడిక. అందుకని భార్యలుగా వచ్చిన వారికి, భర్తలుగా వచ్చిన వారికి, కుటుంబాలుగా వచ్చిన వారికి, కుటుంబ సమేతంగా వచ్చిన వారికి, అంటే భార్య భర్తలు పిల్లలు అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేక భార్యలుగా వచ్చి భర్తలు రాని వాళ్ళు, భర్తలుగా వచ్చి భార్యలు రాని వాళ్ళు, తల్లిదండ్రులుగా వచ్చి బిడ్డలు రాని వాళ్ళు, బిడ్డలుగా వచ్చి తల్లిదండ్రులు రాని వాళ్ళు, మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే అందరూ ఇక్కడ ఉండకపోవచ్చు, అందుకని ఎవరిని విడిచిపెట్టకుండా ఈ మాటలు తెలియజేయడం జరిగింది. ఈ కుటుంబం, భార్యాభర్తల సంబంధాలు, తల్లిదండ్రుల బాధ్యతలు, ఇది చాలా ముఖ్యమైంది. సంఘానికి ఇది చాలా ముఖ్యమైంది, సమాజానికి చాలా ముఖ్యమైంది, దేశానికి కూడా చాలా ముఖ్యమైంది. ఒక కుటుంబం లేక భార్యాభర్తలు లేక తల్లిదండ్రులుగా ఉంటున్న మనము చక్కగా కట్టబడితే కుటుంబం చక్కగా కట్టబడుతుంది. కుటుంబం చక్కగా కట్టబడితే సంఘం చక్కగా కట్టబడుతుంది. సంఘం చక్కగా కట్టబడితే సమాజం చక్కగా కట్టబడుతుంది. సమాజం చక్కగా కట్టబడితే దేశమే బాగుంటుంది. ఒక దేశానికి పునాది కుటుంబం, అలాగే ఒక సంఘానికి కూడా పునాది కుటుంబమే. దేవుడు అందుకనే ఆదిలో సంఘాన్ని స్థాపించలేదు, కుటుంబాన్ని స్థాపించాడు. భార్యాభర్తలుగా ఆదామవ్వలని దేవుడు స్థిరపరిచాడు. దేవుడు ఆదిలోనే ఒక చర్చిని కట్టలేదు, ఏదో సేవకుడిని సిద్ధం చేయలేదు, ఏదో పరిచర్య అనేది ఏమీ ప్రారంభించలేదు. ముందు కుటుంబం గురించి దేవుడు ఆలోచన చేశాడు. ఆది కాండంలో ఒక పురుషుణ్ణి నిర్మించాడు, పురుషుని నుంచి స్త్రీని నిర్మించాడు. ఈ స్త్రీ పురుషులు ఇద్దరిని కలిపి భార్యాభర్తలుగా చేశాడు. ఈ భార్యాభర్తలకు పిల్లల్నిచ్చాడు. ఈ కుటుంబం ద్వారా దేవుడు సమాజాన్ని స్థాపించాడు. అంటే దేవుడు కుటుంబానికి అనగా భార్యాభర్తలకు అనగా పురుషునికి స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న ఉపోద్ఘాతంతో కొద్ది నిమిషాలు మనకి ఇవ్వబడిన సమయంలోనే ముగించుకుందాం. ముందుగా తల్లిదండ్రుల గురించి కొన్ని విషయాలు మనం చూస్తాము, లేక భార్యాభర్తల గురించి కూడా చూస్తాం. భార్యాభర్తలే తల్లిదండ్రులు. అంటే భార్యగా భర్తగా ఉంటున్న మనం తల్లిదండ్రులుగా కూడా మన బాధ్యతని ఎలా నిర్వర్తించాలి, దేవుడు ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని మనకిచ్చాడు. ప్రపంచంలోనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఒక కుటుంబానికి సంబంధించిన, ఒక సంఘానికి, ఒక సమాజానికి సంబంధించిన అద్భుతమైన సత్యాలున్న ఏకైక గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథములో ఈ ప్రపంచానికి అవసరమైన ప్రతి అంశము దీంట్లో ఉంది. ఇది మనము 22వ శతాబ్దంలో ఉన్నాము అని అనుకుంటే ఈ కాలానికి ఈ బైబిల్ సరిపోతుంది. 100 సంవత్సరాల క్రితము ఉన్న కాలానికి బైబిల్ సరిపోతుంది. 1000 సంవత్సరాలు ఉన్న కాలానికి బైబిల్ సరిపోతుంది. 1000 సంవత్సరాలున్న మనుషులకి బైబిల్ సరిపోతుంది. బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటంటే స్నేహితులరా, ఏ కాలానికైనా
ఏ జాతికైనా, ఏ దేశస్థులకైనా, ఏ భాషలు మాట్లాడే వారికైనా ఇది చక్కగా సరిపోయే వాక్యము దేవుడు తన గ్రంథములో ఉంచాడు. అందుకని కుటుంబాల గురించి, తల్లిదండ్రుల గురించి కూడా ఈ మాటలు మనం చూస్తాం. ఒక మూల వాక్యాన్ని చదువుదాం, తర్వాత వాక్య ధ్యానములోనికి వెళ్దాం. దయచేసి బైబిల్ గ్రంథములు ఉన్నవాళ్ళు ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదామంటారా? ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రార్థన చేసి వాక్య ధ్యానములోనికి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఒక మాట దేవుడు అబ్రహాం గురించి అంటున్నాడు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహాముని ఎరిగి ఉన్నాడు. ఏ విషయములో దేవుడు అబ్రహాముని ఎరిగి ఉన్నాడంటే, అతని కుటుంబం విషయంలో దేవుడు అబ్రహాముని ఎరిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ సాయంకాల సమయంలో మా ప్రియులైన వారందరితో పాటు మేమందరము కలిసి నీ లేఖన భాగాన్ని ధ్యానించే కృపనిచ్చారు. నీ బిడ్డల్ని కుటుంబాలతో తీసుకుని వచ్చారు. భార్యలుగా, భర్తలుగా, బిడ్డలుగా ఎంతో దూర ప్రాంతాల నుంచి నీ ప్రజలను తీసుకుని వచ్చారు. నీ వాక్యం వినాలని వారికున్న ఆసక్తి, నీ సన్నిధిలో గడపాలని వారికున్న ఆశ, దానికి తగినట్లుగా మీరు మాట్లాడండి. ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరి కుటుంబాలు, మా అందరి కుటుంబాలు ప్రభా నీ చిత్తములో కట్టబడాలి, నీకు మహిమను తీసుకుని రావాలి. అటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలని చేసుకోండి. భర్తలంగా మేము, భార్యలుగా మా సహోదరులు, తల్లిదండ్రులుగా మేము ఎలాగూ ఈ లోకములో నిన్ను మహిమపరిచే రీతిలో మా కుటుంబాలు ఉండాలో నీ వాక్య ప్రమాణాల్ని అనుసరించి తెలుసుకునే కృపని అనుగ్రహించమని, ఇక్కడున్న ప్రతి కుటుంబము కూడా ప్రభా నీ వాక్యానుసారముగా, నీ వాక్యపు ప్రమాణాలకి అనుగుణంగా కట్టబడడానికి నీ కృపని మెండుగా అనుగ్రహించమని, చేరిన ప్రతి ఒక్కరూ నీకు మహిమను తీసుకుని వచ్చే కుటుంబాలుగా మార్చబడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రపంచాన్ని ముఖ్యంగా ప్రభావితం చేసేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. ఈ ప్రపంచాన్ని రాజకీయ నాయకులు ప్రభావితం చేయరు, వాళ్ళు ఏదో పరిపాలన చేస్తారు. ఈ ప్రపంచాన్ని శాస్త్రజ్ఞులు ప్రభావితం చేయలేరు, వాళ్ళేవో కొన్ని విషయాలు కనుక్కుంటారు, సమాజానికి కొన్నిటిని అందిస్తారు. ఈ ప్రపంచానికి ఆటలు ఆడేవాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఆటలు ఆడడం ద్వారా, వాళ్ళు ఆడిన ఆటలో గెలవడం ద్వారా కొంత తాత్కాలిక సంతోషాన్ని ఇస్తారు. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఒక్కరికే ఉంది ఈ ప్రపంచంలో. ఎవరంటే వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులు ద్వారా, వారి ద్వారా వచ్చిన పిల్లలు, ఆ పిల్లల ద్వారా ఈ సమాజము
ప్రభావితం చేయబడుతుంది, లేక ఈ దేశమే, ప్రపంచమే ప్రభావితం చేయబడుతుంది. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఒక తల్లి తన చేతితో ఊపే ఉయ్యాల, ఒక తల్లి ఆమె ఉయ్యాలను ఊపుతుంది కదా, తన చేతితో ఊపే ఉయ్యాల, ఆ ఉయ్యాల్లో ఉన్న బిడ్డ. అనగా ఒక తల్లి తన బిడ్డని ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ ఉంది అంటే అర్థం ఏమిటంటే, ఆ తల్లి ఆ బిడ్డ ద్వారా ప్రపంచాన్ని ఒకరోజు ఊపగలదు. ఆ తల్లి ఆ బిడ్డ ద్వారా ప్రపంచాన్ని ఒకరోజు ఊపగలదు. ఎందుకంటే ఆ ఉయ్యాల్లో ఊగుతున్న బిడ్డ ప్రపంచానికి మేలైనా చేస్తాడు, లేక కీడైనా చేస్తాడు. ఏ చేతితో అయితే తల్లి ఆ ఉయ్యాలను ఊపుతుందో, ఆ తల్లి తన బిడ్డ ద్వారా ప్రపంచాన్ని మేలుకైనా ప్రభావితం చేయగలదు, కీడుకైనా ప్రభావితము చేయగలదు. అందుకని ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే, లేక భార్యాభర్తలే, ఒక కుటుంబమే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము గురించి దేవుడు ఎంతో గొప్పగా చెప్తున్నాడు. అబ్రహాము గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, అప్పుడు అబ్రహాముకి ఇంకా పూర్తిగా సంతానము లేక తన సంతానం అంతటినీ ఆయన ఏమీ చూడలేదు. అబ్రహాం గురించి దేవుడు అంటున్నాడు కదా, అతడు యెహోవా మార్గమును గైకుంటకు ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము యెహోవా మార్గమును గైకునేటట్లుగా అతడు తన కుటుంబమును నడిపించుకోగలడు. తన తర్వాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు, అంటే అబ్రహాము తన కుటుంబము ద్వారా, తన కుటుంబం అంటే శారా, ఇస్సాకు, ఇస్సాకు తదనంతరం పుట్టిన యాకోబు, యాకోబుకు పుట్టిన 12 మంది సంతానము, ఆ గోత్రములు, ఈ 12 మంది ద్వారా వచ్చిన ఇజ్రాయేలు జనాంగము. దీనంతటిని అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 గోత్రాలు, 12 గోత్రాల ద్వారా ఇజ్రాయేలు దేశం, ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఉన్న ఇజ్రాయేల్ దేశం. వీళ్ళందరూ కూడా నీతిని న్యాయమును జరిగించేటట్లుగా అబ్రహాముని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాము గురించి దేవుడు ఒక మంచి తలంపు కలిగిన వాడు. మన కుటుంబాల గురించి కూడా దేవుడు ఇటువంటి తలంపు కలిగి ఉండాలి. నన్ను చూసే దేవుడు, ఇక్కడ చూసి మనలందరినీ చూసే దేవుడు, ఇదిగో నేను వారికి ఆజ్ఞాపించినదంతయు ఆ కుటుంబం అంతా గైకొనేటట్టుగా వారిని నేను ఎరిగి ఉన్నాను. ఇదిగో ఆ భార్య భర్తలు నేను ఎరిగి ఉన్నాను, ఈ తల్లిదండ్రులు నేను ఎరిగి ఉన్నాను. ఏమిటంటే వాళ్ళు వారి కుటుంబాన్ని నీతిలో న్యాయములో నడిపించుకుంటారు. ఈ కుటుంబాన్ని నేను ఎరిగి ఉన్నాను. ఇదిగో ఈ భార్యాభర్తలు వారి పిల్లల్ని దేవుని మార్గాల్లో నడిపించేవారిగా ఉంటారు అన్నది నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే రీతిలో మన కుటుంబాలు ఉండాలి. మన కుటుంబాల గురించి దేవుడు ఆ మాటని చెప్పగలడా? ఇదిగో ఆ కుటుంబం వారు నీతి న్యాయములో నడుస్తారు, ఆ కుటుంబము దేవుని మార్గాలు, నా మార్గాల్లో చక్కగా నడుచుకుంటారు. ఆ విషయం నాకు బాగా తెలుసని దేవుడు మన గురించి చెప్పగలిగే రీతిలో నా కుటుంబం ఉండాలి, మన కుటుంబము ఉండాలి. అబ్రహాము గురించి లేక అబ్రహాము కుటుంబం గురించి దేవుడు చాలా మంచి మాటలు చెప్పినట్టుగా మన గురించి, మన కుటుంబాల గురించి దేవుడు ఆ సాక్ష్యము చెప్పగలిగే రీతిలో మన కుటుంబాలు ఉండాలి. ఈ మాటలో నుంచి ఒక 3 తలంపులు నేను మీకు ముందుగా జ్ఞాపకం చేస్తాను. తర్వాత భార్యాభర్తల గురించి
కొన్ని విషయాలు తెలియజేస్తాను. తల్లిదండ్రులుగా మనము మన కుటుంబాలని, మన పిల్లలతో సహా, కుటుంబం అంటే అర్థం ఏమిటి? తల్లి, తండ్రి, పిల్లలు. ఇదే ఇమ్మీడియట్ ఫ్యామిలీ అంటాం. మన కుటుంబము దేవుని మార్గములో మనము నడిపించుకోగలుగుతున్నాము అన్నది మనం తెలుసుకోవాలి. ఆ సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందాలి. అయితే ఇక్కడికి వచ్చిన మన కుటుంబాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అలా నడిపించుకోవాలి అంటే అబ్రహాము కుటుంబం గురించి దేవుడు సాక్ష్యం చెప్పినట్టుగా మన కుటుంబం గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలంటే 3 చిన్న తలంపులు మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే రీతిలో నేను బోధిస్తాను. మన కుటుంబం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి అంటే మొట్టమొదటిగా మన కుటుంబంలో ఏముండాలంటే ఆ 19వ వచనంలో చివరిలో మనం చూస్తాం, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. మన కుటుంబాల్లో దేవుని ఆజ్ఞలు గైకొనేటట్టుగా ఉండాలి. మన కుటుంబాలు దేవుని ఆజ్ఞల ఎడల విధేయత కలిగిన వారుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవుని ఆజ్ఞలు మన కుటుంబాల్లో నెరవేరుతున్నాయా? దేవుని వాక్యానికి మన కుటుంబాల్లో విలువ ఉంటుందా? తల్లిదండ్రులుగా ఆలోచన చేయాలి మనం. అక్కడైతే అబ్రహాము ఒక్కడి గురించి దేవుడు చెప్తున్నాడు అంటే శారా లేదని కాదు. అందుకని తల్లిదండ్రులుగా ఉంటున్న మనము మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే ఇదిగో పలానా వారి కుటుంబములో నా ఆజ్ఞలకు వాళ్ళు విలువిస్తున్నారు, నా ఆజ్ఞలకు వాళ్ళు లోబడుతున్నారు. మీకు ఒక మాట చెప్పనా, దేవుడు మన విషయంలో ఎప్పుడు బాగా సంతోషిస్తాడు అంటే ఆయనకు లోబడినప్పుడు. దేవుడు మన విషయంలో బాగా ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన మాటలకి లోబడినప్పుడు, లేక విధేయత చూపించినప్పుడు. మనం బాగా ఆరోగ్యంగా ఉండవచ్చు, మంచిది. మనం మంచి విద్యా అర్హతలు కలిగి ఉండవచ్చు, మంచిది. మంచి వ్యాపారాలు, మంచి ఉద్యోగాలు చేయవచ్చు, మంచిది. మనం భూలోకంలో ఎన్నో ఆస్తులు సమకూర్చుకోవచ్చు, మంచిది. అయితే దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు నిజంగా సంతోషిస్తాడంటే వీటన్నిటిని బట్టి కాదు, మనం ఆయనకి లోబడినప్పుడు. సో when we obey to God, God will be pleased more అని మనం చూస్తాం. అందుకని దేవుడు మనల్ని బట్టి సంతోషించేది అప్పుడే, ఆయనకు లోబడినప్పుడు. మన కుటుంబాల్లో దేవుని ఆజ్ఞలకు విలువ ఉందా? మన కుటుంబంలో అంటే అక్కడ తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులుగా, పిల్లలుగా మన కుటుంబాల్లో దేవుని మాటలకు విలువ ఏమైనా ఉందా? దేవుని మాటలకు లోబడేది ఏమైనా ఉందా? ఆలోచన చేయాలి. అప్పుడే అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మన కుటుంబం గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఇదంత సులువైంది కాదు. ఒక దేశాన్ని నడిపించడం చాలా సులువు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నడిపించడం చాలా సులువు. కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టం. కుటుంబంలో భార్య, భర్త, లేక తల్లి, తండ్రి, 2 పిల్లలే ఉండొచ్చు. కానీ నలుగురు కలిసి దేవుని ఆజ్ఞలకు లోబడేటట్టుగా ఆ కుటుంబం నడవాలి అంటే ఒక దేశాన్ని నడిపించవచ్చు ప్రధానమంత్రిగా. కానీ నలుగురు కలిపి దేవునికి లోబడేటట్టుగా ఒక కుటుంబాన్ని నడిపించడం అనేది దేశాన్ని నడిపించే అంత సులువేమీ కాదు. అందుకని మన కుటుంబాల్లో దేవుని మాటలకు విలువ ఉండాలి. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో ఒక మాటను మనం చూద్దాం. 6వ అధ్యాయం 4వ వచనము, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా అంటున్నాడు అంటే ఇది తండ్రులను ఉద్దేశించి చెప్పిందే, అంతేకాదు అక్కడ తల్లులారా అని కూడా అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడి. ప్రభు బోధలో పెంచాలి. మన కుటుంబము దేవుని బోధలో పెరగాలి. స్నేహితులారా, లోకంలో సైతాను ఎన్నో బోధలు చేస్తుంది. అంటే దుర్బోధల గురించే నేను మాట్లాడడం లేదు, కానీ లోకంలో ఎన్నో లోకానికి సంబంధించిన బోధలు ఎన్నో ఉన్నాయి. లోకానికి సంబంధించిన ఎన్నో పద్ధతులు ఉన్నాయి.
లోకానికి సంబంధించిన టీచింగ్స్ అంటే ఎన్నో ఉన్నాయి. పిల్లల్ని అలా పెంచండి, పిల్లల్ని అలా పెంచండి, కుటుంబం ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని ఎంతోమంది యేసు ప్రభుని ఎరగని వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు తన వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ప్రభువు బోధలో అంటే వాక్యములో మన పిల్లల్ని పెంచే రీతిలో మన కుటుంబం ఎదగాలి. మన కుటుంబం ప్రభువు బోధలో ఎదగాలి. కేవలం పిల్లలు మాత్రమే ప్రభువు బోధలో ఎదగాలని కాదు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరొక మాటను చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేసిన మాట. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. చూసారా, దేవుడు తల్లిదండ్రులకి చెప్తున్నాడు, పిల్లలకి చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి, అందరూ ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. అందరూ అంట దేవుని ఆజ్ఞలను హృదయంలో ఉంచుకోవాలంట. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను హృదయంలో ఉంచుకోవాలి. ఈ ఆజ్ఞలను మన పిల్లలకి ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. పిల్లలకి అన్నం తినడం నేర్పిస్తాం. మొదట్లో అమ్మ గోరు ముద్దలు పెడుతుంది, తర్వాత వాళ్ళే ఆ చిన్న చేతుళ్ళు అన్నం ప్లేట్లో పెట్టి ఏదో ఇలా పట్టుకుంటారు, కానీ వచ్చేది 2 మెతుకులే, సగం పూర్తిగా 90% కిందే పడిపోద్ది. ఆడ 2 మెతుకులు ఆ చిన్న బిడ్డ నోట్లో పెట్టుకుంటే ఎంత ఆనందం. అన్నం తినడం నేర్పిస్తాం, తల దువ్వుకోవడం నేర్పిస్తాం, బట్టలు వేసుకోవడం నేర్పిస్తాం. మొదట్లో స్నానం మనమే చేయిస్తాం, తర్వాత వాడు స్నానం చేయడం ఎలాగో, సబ్బు పట్టుకోవడం ఎలాగో నేర్పిస్తాం. అమ్మా అని అంటాం, మమ్మీ అనమంటాం, డాడీ డాడా అంటారు, అమ్మ అంటారు. ఈ మాటలన్నీ నేర్పిస్తాం. మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం. దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నామా? దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నామా? నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేసి దేవుని మాటలు నేర్పించాలి, యేసు ప్రభు మాటలు నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తున్నాం, ఇది కూడా నేర్పించాలి. అందుకని మన గృహములో దేవుని ఆజ్ఞలుకి విధేయత చూపించేది ఉండాలి. వాక్యం నేర్పించాలి వాళ్ళకి. వీళ్ళు దిద్దుతాం, వాళ్ళు చిన్న చేతులు పట్టుకొని మనమే దిద్దుతాం. టీచర్లు దిద్దుతారు. మా ఓడికి వచ్చేసింది, మా ఓడికి వచ్చేసింది. ఏ ఫర్ యాపిల్ అన్నాడంటే ప్రపంచాన్ని సాధించినట్టుగా మనం సంతోషిస్తాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే ఇంగ్లీష్ పాట ఒక్కటి పాడేటప్పటికి ఏదో దేశాన్ని సాధించినంత ఫీల్ అవుతాం. ఇది ఎంతో సంతోషం తల్లిదండ్రులకి, చాలా మంచిది. అయితే వాక్యం నేర్పిస్తున్నామా? దేవుని గురించి చెప్పగలుగుతున్నామా? మన పిల్లలకు వాటిని అభ్యసింప చేయాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అంటే ఈ కుటుంబంలో ఏముండాలంటే తల్లి ఉపదేశించాలి, తండ్రి బోధించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లలకి ఏం చేయాలి? దేవుని గురించి చెప్పాలి. నీ తల్లి ఉపదేశమును ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశం ఆలకించము, నీ తల్లి చెప్పు బోధను తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లలకి దేవుని గురించి చెప్పాలి. అందుకని కుటుంబం అంటే భార్య ఒక్కతే కాదు, కుటుంబం అంటే తల్లి ఒక్కతే కాదు, కుటుంబం అంటే తండ్రి ఒక్కడే కాదు. కానీ విచారకరం, చాలా కుటుంబాల్లో తండ్రులు మారని వాళ్ళు ఉంటారు. అయితే తల్లి నేర్పించాలి. కొన్ని కుటుంబాల్లో తల్లులు మారిన వాళ్ళు ఉంటారు, అక్కడ తండ్రి నేర్పించాలి. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరు మారిన వాళ్ళు ఉంటారు, ఇద్దరూ నేర్పించాలి. ఒకరు మారకపోతే మరొకరు ఆ బాధ్యతని తీసుకోవాలి. మొత్తానికి తల్లి తండ్రి పిల్లలకి దేవుని గురించిన ఉపదేశము చెయ్యాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం మనందరికీ తెలుసు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనము, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధుడైనప్పుడు. తల్లిదండ్రులు పిల్లలకి
ఇంట్లో నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తొలగిపోరంట. ఒక తల్లి అంటే వాళ్ళ కొడుకు స్కూల్లోంచి వస్తున్నప్పుడు ఎరేజర్ అంటే రబ్బర్ ముక్క తీసుకుని వచ్చే, ఓ నాయనో ఎంత గొప్పోడురా బాబు, రబ్బర్ ముక్క తీసుకుని వచ్చే దొంగతనం వాడిని. ఆ దొంగతనం చేసిన వాడిని అప్పుడు గద్దించలేదు. తర్వాత వాడు పెన్సిల్ తీసుకొచ్చేవాడు. మా బాబే చక్కగా పెన్సిల్ దొంగతనం చేశాడు. ఆడు నెమ్మదిగా రబ్బరు, ఎరేజరు, పెన్సిలు, షార్ప్నర్ అంటాం కదా, ఇలాగ షార్ప్ చేసుకుంటారు. ఇవి తర్వాత పుస్తకాలు, ఇవన్నీ వీడు దొంగతనం చేసుకుని వస్తూ ఉంటే తల్లి వాడిని సమర్థిస్తూ ఉండేదంట. వాడు పెద్దోడయ్యాడు. చిన్న దొంగతనాలన్నీ పోయి పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టి ఆడు పెద్ద దొంగ అయిపోయాడు, గజ దొంగ అయిపోయాడు. ఆడిని జైల్లో వేశారంట. మనకు తెలిసి కదా, ఆడిని జైల్లో వేస్తే ఆ కొడుకుని చూడడానికి తల్లి జైల్లోకి వెళ్ళిందంట. ఆడన్నాడంట, అమ్మ ఒకసారి రావే అన్నాడంటే. ఏంట్రా బాబు అన్నాడు. నీ చెవు ఒకసారి వినిపించి, ఒక సీక్రెట్ నీకు చెప్పాలన్నాడంట. తల్లి ఇలా చెవు పెట్టిందంటే గట్టి కురికేసాడంటే. ఎందుకంటే నేను చిన్నప్పుడు చిన్న దొంగతనాలు చేసినంత కాలము నన్ను నువ్వు గద్దించలేదు, ఇప్పుడు ఈరోజు గజ దొంగ అయ్యాను, దానికి కారణం ఎవరు? నువ్వే. బాలుడు నలవలసిన త్రోవను వాడు నేర్పిస్తున్నామా? ఆడు చిన్న బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆడేదో భాషలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నావా? ఆడు ఎవడైనా కొట్టొచ్చినప్పుడు ఆడు హీరో అనుకుంటున్నావా? చిన్నప్పుడే వాడిని గద్దించాలి. అలవాటుగా స్నేహితులతో తాగడం మొదలు పెడతాడు. అలవాటుగా అప్పుడప్పుడు తాగుతాడు. ఏదోలండి మా కొడుకు సమర్థించుకునే తల్లులు చాలామంది ఉంటారు. మా కొడుకు స్నేహితులతో అప్పుడప్పుడు తాగుతున్నాడండి. ఆ తర్వాత అప్పుడప్పుడు తాగేవాడు అలవాటుగా తాగే ముందు నిన్నే తంతాడు. కొడుకులు, తాగుబోతులైన కొడుకుల చేత తన్నులు తింటున్న తల్లులు ఎంతమంది ఉన్నారు? తండ్రులు కూడా ఉన్నారు. ఆడు చిన్నప్పుడు తాగుతూ ఉంటే ఏదో స్నేహితుని దగ్గరికి వెళ్ళి అలవాటు చేసుకున్నాడు, పెద్ద ఏం తాగుబోతు కాదని ఆడు తప్పుని సమర్థించుకుంటూ ఉంటే ఒక రోజున మునిగిపోయేది మీ కుటుంబమే. స్నేహితులు, ఒక మాట అర్థం చేసుకోండి. మన కుటుంబము బాగుపడితే మనమే అందరికన్నా ముందు సంతోషిస్తాం. మన కుటుంబము చెడిపోతే ప్రపంచంలో అందరికన్నా మనమే దుఃఖిస్తాం. సంతోషమైన దుఃఖమైన మనకే ఉండదు, పక్కోళ్ళకి ఏమీ సంబంధము లేదు. మన పిల్లలు బాగుపడితే మనమే సంతోషిస్తాం, మన పిల్లలు చెడిపోతే మనమే ఏడుస్తూ ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పిము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇది వాక్యం. అంతేకాదు, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చూస్తే, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షించును. తల్లిదండ్రులు పిల్లల విషయంలో క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలి? బెత్తము వాడాలి, దండించాలి. అయితే దండించడం అనేది ఎందుకు చేయాలంటే ఆయన ఎరగొట్టేసి కాళ్ళు చేయ వెరుగుపోమని కాదు. కొంతమంది పిచ్చి కొట్టుడు కొడతారు తల్లిదండ్రులు. వాళ్ళు భయంకరంగా కొట్టేసి దానివల్ల ఏమవుతుందో చెప్పమంటారా? పిల్లలు మీకు శత్రువులు అయిపోతారు. బెత్తము ఎందుకు వాడాలంటే, బెత్తం కూడా ఎక్కడ కొట్టాలో చెప్తున్నారు. బెత్తం వెనక్కి కొట్టాలంటే, ఎందుకంటే అక్కడ కొవ్వు బాగుంటుంది కదా, అక్కడికి దెబ్బ తగలదంటే. మీకు తెలిసి చిన్నప్పుడు మేము చదువుతున్న స్కూల్లో మేము సిస్టర్స్ కాన్వెంట్లో చదివాం. సిస్టర్స్ అంటే తెలుసు కదా, ఈ రోమన్ క్యాథలిక్స్లు ఉండే స్కూల్లో చదివేవాళ్ళమి. వీర కొట్టుడు కొట్టేవాళ్ళు వాళ్ళు. సిస్టర్లు తెలుసు కదా, ముసుగులు వేసుకుంటారు. ఫాదర్లు సిస్టర్లు అంటారు. మామూలుగా ఉండేది కదా, బెంచీల మీద నిలబెట్టి ఇక్కడ ఇచ్చేవాళ్ళు సొంటి పిక్క, ఇంజక్షన్ల ఇలా తిప్పేవాళ్ళు అంతే. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా తిప్పేవాళ్ళు, ఒక్కసారి అలా తిప్పేవాళ్ళు. బెత్తము వాడాలి పిల్లల విషయంలో. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. తల్లిదండ్రులుగా మనం ముద్దిస్తాం. స్నేహితులను అర్థం చేసుకోండి, మన ప్రేమ పిచ్చిదవ్వకూడదు. మన ప్రేమ వారి బాగును కోరాలి, మన ప్రేమ వాళ్ళ మేలును కోరాలి. కొన్నిసార్లు పిల్లల్ని కొట్టకుండా మేము పెంచేము అనేది ఏదో చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. కొన్నిసార్లు పిల్లలు గద్దింపుకు లోబడే వాళ్ళు ఉంటారు, కొంతమందికి 2 దెబ్బలు పడితేనే లోబడేవాడు ఉంటాడు. ఆడ మనస్తత్వం మనకు తెలుసు కాబట్టి ఆడి దేనికి లోబడతాడో అదే చెయ్యాలి మనం.
బెత్తం వాడాలి. తల్లిదండ్రులు కుటుంబంలో బిడ్డల్ని దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునిలో ఒక క్రమశిక్షణతో కూడిన కుటుంబంగా మన పిల్లలు ఉండాలంటే తప్పనిసరిగా బెత్తము వాడాలి. తల్లి అయినా తండ్రి బాగా చనువుగా ఉన్నాడు అనుకోండి, ఆ క్రమశిక్షణ తల్లి తీసుకోవాలి. తల్లి బాగా పిల్లలకి చనువుగా ఉందనుకోండి, తండ్రి తీసుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరూ చనువైపోయారు అనుకోండి, మిమ్మల్ని ఆడించేస్తారు మీ పిల్లలు. ఇక అంతే, ఇక పిల్లలు ఆడింపులోని తల్లిదండ్రులు ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు, ముఖ్యంగా తండ్రి ఎవరో ఒకరు పిల్లల విషయంలో క్రమశిక్షణను తీసుకోవాలి. అంటే భారతదేశ సాంప్రదాయం ప్రకారము తల్లులు ఆడపిల్లల విషయంలో చూడాలి, తండ్రులు మగపిల్లల విషయంలో చూడాలి భారత సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే తండ్రి కూతురంటే మమకారము ఎక్కువ ఉంటుంది. తండ్రికి కూతురంటే మమకారం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అర్థం చేసుకోవాలి మనము ఏమిటంటే, నీతిమంతుడు బెత్తం వాడిని వాడు తన కుమారునికి విరోధి. చాలా వచనాలు మీకు చూపించాను. దేవుడు ఆ రోజున అబ్రహాము కుటుంబం విషయంలో మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇతడు యెహోవా మార్గములను అనుసరించి నడుచుకుంటాడనే విషయం నాకు బాగా తెలుసు. తన పిల్లల విషయంలో నీతి న్యాయములు అనుసరించి యెహోవా మార్గములు అనుసరించి నడుచుకుంటాడు అన్న విషయము అబ్రహాము గురించి దేవుడు ముందే సాక్ష్యం చెప్తున్నాడు. మన కుటుంబం గురించి దేవుడు ఆ సాక్ష్యం చెప్పాలంటే మన కుటుంబంలో దేవుని ఆజ్ఞల విషయంలో లోబడే తత్వం ఉండాలి. మన కుటుంబము దేవుని ఆజ్ఞలను నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. రోజు మీరు పడుకునే ముందు ఒక 5-6 వచనాలైనా చదువుకోండి. మీ పిల్లలు చిన్నవాళ్ళు అయితే వాళ్ళు తప్పులు చదివినా వాళ్ళ చేత 2-3 వచనాలు చదివించుకోండి. వాళ్ళు వచ్చిరాని ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చిరాని ప్రార్థన చేయించండి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సమయం మీ ఇష్టము. పిల్లల చేత నాన్న చిన్న ప్రార్థన చేయరా యేసయ్య కానంటే ఆడు వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తాడు. నాన్న ఈ బైబిల్ 2 ముక్కలు చదువురా అంటే ఆడు తప్పులు చదివినా పర్లేదు చదువుతాడు. చిన్న కుటుంబారాధన ఇది చేసుకోండి. మీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి దేవుడు అబ్రహాం కుటుంబం గురించి సాక్ష్యం చెప్పినట్టే చెప్తాడు. అది ఉండాలి. మనకు టీవీలే ఎక్కువైపోయినాయి, యూట్యూబ్లే ఎక్కువైపోయినాయి. కుటుంబ ఆరాధన చివరిలో కొంతసేపు పడుకునే ముందు, మీ పిల్లలు పండుకొనక ముందు, పిల్లలు త్వరగా పడుకుంటారు, అలసిపోతారు స్కూల్ నుంచి వచ్చి, త్వరగా వాళ్ళ గురించి అయినా మీరు త్వరగా చేయండి. ఒకవేళ తండ్రి బాగా అలిసిపోయి వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ఆలస్యంగా వస్తున్నాడు అనుకోండి, అంతవరకు పిల్లలు మెలకువగా ఉండరు. తల్లి మీ పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక చిన్న పాట పాడండి, ఒక చిన్న వాక్యం చదివించండి, చిన్న ప్రార్థన చేయించండి. ఇది ఎంతో దీవెన, ఎంత బ్లెస్సింగ్ ఉంటుందో చెప్పమంటారా? మీ పిల్లలు దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. అందుకని దేవుడు మన కుటుంబాన్ని గురించి సాక్ష్యం చెప్పాలంటే స్నేహితులారా, మన కుటుంబాల్లో ఆయన ఆజ్ఞలను ఎరిగిన వారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలకు లోబడే వారిగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం చూడండి, మన కుటుంబంలో మాధురులు ఉండాలి, రోల్ మోడల్స్ ఉండాలి. మన కుటుంబంలో దేవుని ఆజ్ఞలకు లోబడేవాళ్ళు ఉండాలి. అంతేకాదు మన కుటుంబంలో మన పిల్లలకి ఎవరో ఒకరు మాదిరి ఉండాలి. మా అమ్మ, మా నాన్న మంచి ప్రార్థనాపరుడు, మా అమ్మ మంచి ప్రార్థనాపరురాలు, మా నాన్న బైబిల్ చక్కగా చదువుకుంటాడు, మా అమ్మ బైబిల్ చక్కగా చదువుకుంటుంది. మన పిల్లలకి మనమే మాధుర్లము, మనమే మాదిరిగా ఉండాలి. మీకు ఒక మాట చెప్పమంటారా స్నేహితులారా? మన పిల్లలకి మొట్టమొదటి సండే స్కూలు మన ఇల్లే. మన పిల్లలకు మొట్టమొదటి సండే స్కూల్ ఎవరు? అమ్మ నాన్నే. పిల్లలకంట మొట్టమొదటి పాఠశాల తల్లి ఒడంట, తల్లి ఒడి మొట్టమొదటి పాఠశాల. అలాగే మన పిల్లలకు క్రైస్తవ్యములు కాబట్టి మొట్టమొదటి సండే స్కూలు మన పిల్లలకి ఎక్కడంటే ఇల్లే. అమ్మో నాన్నో దేవుని గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, దేవుని పాటలు పాడుతూ ఉంటే ఆ పిల్లలు అలా వింటూ ఉంటారు. చిన్నప్పటి నుంచే ఇది నేర్పిస్తే మొదటి సండే స్కూల్ ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. మొదటి యూత్ మీటింగ్ యవనస్తుల కూడిక ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. ఆ మాటకు వస్తే మొదటి సంఘం ఏంటో చెప్పమంటారా? మన ఇల్లే దేవునికి మొట్టమొదటి సంఘం. మన ఇల్లే చిన్న సంఘం. అక్కడ 4 సభ్యులు ఉంటారు. తండ్రి పాస్టర్ గారు, తల్లి పాస్టమ్మ గారు. బాగుందా? 2 పిల్లలు విశ్వాసులు. ఎంత అద్భుతంగా ఉంది.
అందుకని మన కుటుంబంలో మనం తల్లిదండ్రులుగా పిల్లలకి ఏముండాలి? మాదిరి కలిగి ఉండాలి. యెహోషువ తన కుటుంబానికి మాదిరి. యెహోషువకి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు ఉన్నారో మనకు తెలియదు, కానీ యెహోషువ గ్రంథంలో అంటాడు కదా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. ఒక మాదిరి. జకరియా ఎలిజబెత్తులు లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తే జకరియా ఎలిజబెత్తులు బాప్తిస్మిచ్చే యోహానికి మాదిరి. యాజకుడు జకరియా, యాజకుని భార్య ఎలిజబెత్తు, వాళ్ళు బహుకాలం వృద్ధులై ఉన్నారు, పిల్లలు లేరు. వృద్ధాప్యంలో పుట్టాడు యోహాను. అయినా వాడిని దేవుని కొరకే పెంచారు. తల్లిదండ్రులు పిల్లలకి రోల్ మోడల్స్గా ఉండాలి. ప్రపంచంలో ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి మాదిరి. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎక్కువగా తీసుకునేది నా తల్లి, మా అమ్మ నాకు మాదిరి. అమ్మ ఎంత సాత్వికురాలు, మా నాన్న కోపిష్టి. అమ్మ సాత్వికురాలు, అమ్మ ప్రార్థనాపరురాలు, అమ్మ వాక్యం ఎంతో చక్కగా చదువుకునేది. మా నాన్న ఉద్యోగానికి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి వారానికి ఒకసారి వస్తూ ఉండేవాళ్ళు. అమ్మ మా నలుగురిని పెంచింది. ఆ తక్కువలోనే 1/4 కేజీ మటన్ తెచ్చి 1/2 కేజీ వంకాయలు వేసేది. నలుగురికి సరిపోవాలి. నలుగురు తెగ మేము తినేస్తాం కదా, అందుకని 1/4 కేజీ మటను, 1/2 కేజీ వంకాయలు, కేజీ వంకాయలు నలుగురికి సర్దేది. తల్లి లేక తండ్రి ఎవరైతే వాళ్ళు ఒక మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. పురుషుడు ఎక్కువగా బయటికి పనికి వెళ్తూ ఉంటాడు. ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకి మాదిరిని చూపించాలి. నా తల్లి ప్రార్థనాపరురాలు, నా తండ్రి ప్రార్థనాపరుడు, నా తల్లి మంచి వాక్యం ఎరిగింది, నా తండ్రి మంచి వాక్యం ఎరిగినవాడు, నా తల్లి మంచి సహనము, నా తండ్రి. పిల్లలు ఏది నేర్చుకున్నా మొట్టమొదటిగా ఎక్కడ నేర్చుకుంటారు? కుటుంబములు. మనమే గొడవలు ఆడుకుంటే, మనమే అరుచుకుంటే, ఆ అరుపులు మన గొడవలు మన పిల్లలు మన ఇంట్లోనే నేర్చుకుంటారు. రేపొద్దున వివాహం అయిన తర్వాత ఆ కుటుంబంలో మళ్ళీ వీళ్ళు అరవడం మొదలు పెడతారు. ఇది ఎలాగ తరతరాలు కొనసాగుతుంది. మన పిల్లలకి మన ఇల్లు ఒక పాఠశాలగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏదైతే మన పిల్లలు నేర్చుకోవాలో అది ఇంట్లోనే నేర్చుకోవాలి. పొదుపు ఇంట్లోనే నేర్చుకోవాలి. పొదుపు ఇంట్లోనే నేర్చుకోవాలి. దుబారా చేసే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఆడికి ఆటోమేటిక్గా దుబారే వస్తుంది. లగ్జరీ భోగం చేసే తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు భోగం, డబ్బులు లేకపోయినా అప్పులు చేసి భోగం చేసేసి ఉన్నారనుకోండి, రేపు పొద్దున పిల్లలకి ఏమొస్తుంది? అంతే, అప్పులు. పొదుపు ఇంట్లోనే నేర్చుకోవాలి. సాత్వికం ఇంట్లోనే నేర్చుకోవాలి. ఇతరులకి సహాయం చేయడం ఇంట్లోనే నేర్చుకోవాలి. దైవభక్తి ఇంట్లోనే నేర్చుకోవాలి. ఓ ఇశ్రాయేలు వినుము అని అంటూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. తల్లిదండ్రులు పిల్లలకి మాదిరిగా ఉండాలి. అమ్మ, తల్లులుగా ఉంటున్న మీరు, తండ్రులుగా ఉంటున్న మీరు, మీ పిల్లలు భవిష్యత్తులో ఎలాగూ ఉండాలో అనేది ఇప్పుడే మీ ఇంట్లోనే నేర్చుకుంటున్నారు. అది మీకు తెలుసా? మనం అనుకుంటాం ఈడెళ్ళి ఆడ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాడు అనుకుంటా. స్నేహితుల దగ్గర నేర్చుకునేవి కొన్ని ఉంటాయి, కానీ ఇంట్లో నేర్చుకునేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ చూసేది ఎవరిని? అమ్మ నాన్నలే. అబ్రహాం కుటుంబం గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో భవిష్యత్తులో దేవుని మార్గంలో అతను తన కుటుంబం అంతటినీ నడిపించుకుంటాడు అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే అబ్రహాము ఒక మాదిరి, ఇస్సాకుకు ఒక మాదిరి, యాకోబుకు ఒక మాదిరి, యోసేపుకు ఒక మాదిరి. అందుకని అబ్రహాము సంతానములో నుంచి ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చారు. ఈ తరం వారందరికీ అబ్రహాం ఏమైపోయాడు? ఒక పితరుడుగా, ఒక మాదిరిగా ఉన్నాడు. కొన్ని తప్పులు చేశాడు, కానీ సరిదిద్దుకున్నాడు. తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థ వర్తనుడుగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. వర్తనుడగు నీతిమంతుని పిల్లలు అనగా మన ఇంట్లో యథార్థత, నీతి ఉంటే మన పిల్లలు ఏం చేస్తారంట?
తర్వాత ధన్యులవుతారంట, దీవించబడతారంట. మన మాదిరి మన పిల్లలకు దీవెనిస్తుంది. అందుకని తల్లిగా ఉంటున్న మనము, మీరు తండ్రులుగా ఉంటున్న మీరు, మీ పిల్లలకు ఏ మాదిరి చూపించగలుగుతున్నారు? అబద్ధాలు మీరు నేర్పిస్తే మీ పిల్లలు అబద్ధాలకు జనకులు అయిపోతారు. మోసాలు మనం నేర్పిస్తే పిల్లలు మోసగాళ్ళు అయిపోతారు. అపవిత్రతలో మనం ఉంటే పిల్లలు అపవిత్రతలో ఉంటారు. తండ్రి తాగుతూ ఉంటే పిల్లలు కూడా కొన్నిసార్లు తాగుబోతులు అయిపోయే అవకాశం ఉంటుంది. తల్లి గయ్యాలిగా ఉంటే కూతురు భవిష్యత్తులో కొడుకు గయ్యాలుగానే తయారవుతారు. మన కుటుంబము పాఠశాలగా ఉండాలి. ఏమి నేర్పిస్తున్నాం? మీకు మాట చెప్పంటారా? మన కుటుంబంలో మనం ఏది బ్లాక్ బోర్డు తీసుకొని పాఠాలు నేర్పించాం, మన ప్రవర్తనే వాళ్ళకి అంతా నేర్పించేస్తుంది. స్కూల్లో టీచర్ అయితే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి పీస్ ఆఫ్ చాకు ఆ సుధతో రాస్తారు, పిల్లలు నేర్చుకుంటారు. కానీ ఇంట్లో ఎవ్వరూ నేర్పించారు, మౌనంగానే అన్నీ నేర్చేసుకుంటారు. సైలెంట్ టీచింగ్ ఇది, మౌనంగానే అన్నీ పట్టేసుకుంటారు. తల్లిదండ్రులు మాదిరి, అబ్రహాం మాదిరి. మూడవది, మన కుటుంబం దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం పొందాలంటే మొట్టమొదటి ఏంటి? ఆజ్ఞలు ఎరగాలి, ఆజ్ఞలకు లోబడే స్థితి మన కుటుంబంలో ఉండాలి, దేవుని వాక్యాన్ని. రెండు, మన కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకి మాదిరిగా ఉండాలి. మూడవది, మన కుటుంబంలో మనం చూస్తే తల్లిదండ్రులు పిల్లలకి ఒక వారసత్వాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లకాలం పిల్లలతో ఉండరు. ఈ రోజుల్లోనైతే మా పిల్లలైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ ఎక్కడో చదివారు బయట, తర్వాత బైపీసీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎంపీసీ చదివిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. సెలవులకు వస్తున్నారంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడో చదువుతారు, ఇంజనీరింగో మెడిసినో ఎక్కడో చదువుతారు. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకో పెద్ద చదువులు ఎక్కడో చదువుతారు, ఇండియాలోనో విదేశాల్లోనూ. ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తాం, అయిపోయింది. ఈ రోజుల్లో 10వ తరగతి వరకే మన దగ్గర ఉంటున్నారు, తెలుసా? 10వ తరగతి వరకు ఉంటున్నారు. చాలామంది 10వ తరగతి ముందు కూడా హాస్టల్లో వేసేస్తున్నారు, 7వ తరగతి నుంచే హాస్టల్లో వేసేస్తున్నారు. మన పిల్లలు మన ఇంట్లో ఉండేది చాలా తక్కువ ఈ రోజుల్లో. ఎందుకంటే చదువుకు విలువ పెరిగింది, భవిష్యత్తు గురించి ఆలోచన పెరిగింది. మనం ఉంటున్న ఊరిలో సరైన కాలేజీలు ఏమీ లేవు, బయటికే పంపించేస్తాం. ఏదో మీకు పెనుగొండలాగా ఏదో డిగ్రీ కాలేజ్ ఉంటే డిగ్రీ చదువుతుంటే రోజు ఉదయం సాయంత్రం వెళ్ళి ఇక్కడి నుంచి వస్తారు. కానీ చాలా వరకు ఇంటర్మీడియట్ తర్వాత మన పిల్లలు మన నుంచి దూరం అయిపోతున్నారు. మనం ఎంత త్వరగా మన పిల్లలకు నేర్పించగలం అంత త్వరగా నేర్పించాలి. ఒకరోజు 10 తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ వారు మన లెగసీ అంటాం, మన వారసత్వము వారి మీద ఎప్పుడూ ఉండాలి. మన జీవిత ప్రభావం, తల్లిదండ్రులుగా మన ప్రభావం వారి మీద చిన్నతనంలోనే పడిపోతే మంచి. పర్లేదండి, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడికి చెప్దాము, డిగ్రీకి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్దామని అంటే వాళ్ళు మన దగ్గర ఉంటే కదా. ఇంటర్మీడియట్కే వెళ్ళిపోతున్నారు బయటికి, డిగ్రీ తర్వాత డిగ్రీ ఉంటారు, డిగ్రీ తర్వాత వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజున తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు. చివరికి వివాహాలు అయిన తర్వాత మనం ఏదైతే నేర్పించాలో మన దగ్గర ఉన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే నేర్పించగలిగితే ఒకరోజు మనకు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు జీవిస్తారు. ఆ వారసత్వం కొనసాగాలి. ఆ వారసత్వం, ఒక లెగసీ అనేది ఉండాలి. అబ్రహాము తన తర్వాత సంతానానికి వారసత్వాన్ని విడిచిపెట్టాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలోని 22వ వచనంలో చూస్తాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. ఒక మాట ఇది, ఈ వాక్యాన్ని చాలా వరకు తప్పుడుగానే అర్థం చేసుకున్నారు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఆస్తికర్తలుగా చేయడం అంటే చాలామంది అనుకుంటారు బాగా డబ్బులున్న వాళ్ళుగా చేస్తామని. ఆస్తికర్తలుగా చేయడం అంటే బాగా డబ్బులున్నవారిగా చేస్తాడని మాత్రమే కాదు, ఆస్తికర్తలుగా చేయడం. మంచివాడు తన పిల్లలను, అంటే పిల్లలు మనవళ్ళు, మనవరాలు, ముని మనవళ్ళు ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ విషయంలో? గుణం విషయంలో, జీవితం విషయంలో. ఒక మంచివాడు నీతిగా ఉంటే పిల్లల్ని నీతిలో ఆస్తికర్తలుగా చేస్తాడు. ఒక మంచివాడు ఒక పరిశుద్ధంగా జీవిస్తే పిల్లల్ని పరిశుద్ధతలో ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికర్తలుగా చేయడం అంటే కేవలం
ఆస్తిని ఒక తరం నుంచి ఇంకో తరానికి ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, అది మనం ట్రాన్స్ఫర్ చేయవలసిన పని లేదు. తండ్రి సంపాదించింది ఆటోమేటిక్గా ఎవరికి వెళ్తుంది? పిల్లలకే వెళ్తుంది. ఆస్తికర్తలుగా చేయడం అంటే జీవితంలో సుగుణాల విషయంలో, ప్రవర్తన విషయంలో, శీలం విషయంలో, ఒక నీతి విషయంలో, ఒక ప్రేమ విషయంలో, ఒక యథార్థత విషయంలో, ఒక నమ్మకత్వం విషయంలో, ఒక సత్యం పలకడం విషయంలో, సమాజానికి సేవ చేయడం విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగిన విషయంలో, ఇవన్నీ ఆస్తే. తల్లిదండ్రులకి భయభక్తులు ఉంటే పిల్లలు భయభక్తులు కలిగి ఉంటారు, అది వారికి ఆస్తి. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో చెప్పంటారా? భయభక్తులు. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో చెప్పంటారా? దేవుని ప్రేమించడం. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో చెప్పంటారా? మంచితనము, గొప్ప ఆత్మీయ జీవితం. దీన్ని పిల్లలకు ఆస్తిగా మనం ఇవ్వాలి. డబ్బులు ఆస్తిగా ఇస్తున్నాము, పొలాలు ఆస్తిగా ఇస్తున్నాము, ఇల్లు వాకిళ్ళు ఆస్తిగా ఇస్తున్నాము. ప్రవర్తనని ఆస్తిగా ఇవ్వగలుగుతున్నామా? ఆస్తిగా ఇవ్వగలుగుతున్నామా? మన పిల్లలు భయభక్తుల్ని ఆస్తిగా పొందాలి. ఈ రోజుల్లో జబ్బులు కూడా పిల్లలకు ఆస్తులుగా అవుతున్నాయి. తల్లిదండ్రులకు ఆస్తమా ఉందనుకోండి, పిల్లలకు ఆస్తమా వస్తుంది, అదొక ఆస్తి. అయితే మంచి సుగుణాలు, మంచి ప్రవర్తన, మంచి జీవితాన్ని, భవిష్యత్తులో ఒక లెగసీ మన పిల్లలకి ఆస్తిగా రావాలి. భవిష్యత్తులో మీ మనవాళ్ళకి, మీ మనవరాలకి ఏమి ఇవ్వడానికి మీరు ఈ రోజున ఉంటున్నారు? పైసలు, ఆస్తులు ఇవ్వండి, వాళ్ళకే చెందుతాయి. మీకు ఇవ్వకపోయినా కోర్టులకు వెళ్ళి వాళ్ళ ఆస్తిని వాళ్ళు ఎలాగో తీసుకుంటారు. ఏదో మంచితనాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఒక సాత్వికత్వాన్ని ఇవ్వగలుగుతున్నారా? భక్తిని ఏమైనా భవిష్యత్ తరాలకి ఇవ్వగలుగుతున్నారా? మా నానమ్మ, మా ముత్తమ్మమ్మ మంచి భక్తురాలంట. మా నానమ్మ ముత్తమ్మ నుంచి మాకు భక్తి వచ్చిందని భవిష్యత్తులో మీ మనవడో మనవరాలో ముత్తు మనవళ్ళు వాళ్ళు చెప్పగలరా? మా నానమ్మ పెద్ద గొడవలది, గయ్యాలి. భవిష్యత్తులో మీ మనవడో మనవరాలు అది చెప్పుకోవాలా? అదే ఆస్తి మీరు ఇచ్చేది. ఏ ఆస్తి వాడే? చూసారా? భవిష్యత్ తరాలకి మనం కొంత విడిచిపెట్టాలి. ఆ లెగసీ అనేది ఉండాలి. అబ్రహాము అందుకని అందరికీ పితరుడైపోయాడు. అందుకని అబ్రహాముని గురించి దేవుడు ఏమన్నాడంటే, అతని గురించి నాకు బాగా తెలుసు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి అతడు భవిష్యత్తులో ఉంటాడనే విషయం నాకు తెలుసు. నీతి న్యాయములను తన పిల్లలకి అనుసరింపచేసి భవిష్యత్తులో యెహోవా మార్గంలో నడుస్తాడనే విషయం నాకు బాగా తెలుసు. అబ్రహాము గురించి దేవుడు ఈ సాక్ష్యం చెప్పగలిగాడు. మన గురించి దేవుడు ఈ సాక్ష్యం చెప్పగలగాలంటే నెంబర్ 1, దేవునికి లోబడే కుటుంబంగా ఉండాలి. రెండవది, తల్లిదండ్రులు మాదిరిగా జీవించాలి. మూడవది, తల్లిదండ్రులు భవిష్యత్ తరాలకి వారసత్వాన్ని విడిచిపెట్టాలి. మంచి విషయంలో వారసత్వం. స్టువర్ట్పురం గురించి మీకు తెలుసు కదా. స్టువర్ట్పురంలో చాలా కాలం, ఇప్పుడైతే మారిపోయింది స్టువర్ట్పురం, అది క్రైస్తవ పట్టణముగా మారిపోయింది. తరతరాలు తాత దొంగ, ముత్తాత దొంగ, ముత్తాత నాన్న దొంగ, ఎన్ని తరాలు అలా దొంగలుగా, గజ దొంగలుగా జీవించారు. అందుకని ఆ ఇంట్లో పుట్టే కొడుకులు పుట్టే మనవళ్ళు తర్వాత పెళ్లి చేసుకునేవాళ్ళు, వాళ్ళు తీసుకునే కోడళ్ళు, వాళ్ళకి వచ్చే అల్లుళ్ళు అందరూ దొంగలే. ఎన్ని తరాలు దొంగతనం కలిసిపోయింది. వాళ్ళు వారసత్వం అంతా దొంగతనమే. కానీ ఈ రోజు లేదు. ఇప్పుడు యేసు ప్రభుని అందించారు. ఇప్పుడు ఆ వారసత్వంలో యేసు ప్రభు వాళ్ళకి ఉన్నాడు. మన భవిష్యత్ తరాలకి మనం విడిచిపెట్టే వారసత్వం ఏంటి? ప్రభువుని ఇవ్వాలి, మంచితనాన్ని ఇవ్వాలి, భక్తిని ఇవ్వాలి. అబ్రహాము తర్వాత తరాలకి వారసత్వం ఇచ్చాడు. అందుకని అబ్రహాము తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ అబ్రహాము మా తండ్రి అని చెప్పుకున్నారు, అబ్రహాము మా పితరుడు అని చెప్పుకున్నాడు. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు మనవరాలు పుడతారు, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళకి వివాహాలు అడుగుతాయి. అంతవరకు బతికి మీరు ఉంటే మీ మనవరాళ్ళని చూశారు, వారికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అందుకని తల్లిదండ్రులుగా మనము ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి.
దేవుని ఆజ్ఞలకు విలువ మన కుటుంబంలో ఉండాలి. మన పిల్లలకు మనమే మాదిరిగా ఉండాలి. ఎవరో భక్తులు చూపించి ఒరే నువ్వు వాళ్ళలాగా ఉండు వీళ్ళలాగా ఉండను కాదు, ఒరే నువ్వు నాలాగుండు అని మన పిల్లలకి మనం చెప్పాలి. మన కూతుర్లు మన కుమార్తెలు అమ్మ నువ్వు నాలాగా ఉండాలిరా అని తల్లిగా మనం చెప్పగలమా? తండ్రులుగా ఒరే మీరు నాలాగా ఉండాలిరా అని కొడుకులకు చెప్పగలరా? చెప్పగలమా? చెబితే ఏమంటాడు? నువ్వు ఉన్నావులే పెద్ద, నీలాగా ఉంటే అంతే అని అంటాడా? అది అనగలిగే స్థితిలో మనం ఉండాలి. మంచిది. తల్లిదండ్రులు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మన కుటుంబం గురించి కూడా సాక్ష్యం చెప్తాడు. తర్వాత ఒక 3-4 విషయాలు భార్యాభర్తలు. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి 3 విషయాలు చెప్పాను. భార్యాభర్తల గురించి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎక్కువగా వివరించను. మనకి అవసరమైన వాటిని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనం నుండి 33వ వచనం వరకు చూస్తే చాలా వచనాలు ఉంటాయి. అయితే ఆ వచనాలన్నింటినీ చదవను. ఇది ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించిన ప్రసంగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు. పెళ్ళిళ్ళలో వాగ్దానాలు కూడా చేసి, మీలో ఎంతమందికి క్రైస్తవ వివాహాలు అయినాయో నాకు తెలియదు కానీ క్రైస్తవ వివాహంలో భార్యలారా మీ భర్తకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇది మనం పూర్వం నుంచి వింటుంది. ఇది కొంత అరిగిపోయిన రికార్డే. అయితే ఒక 4 లేక 5 సమయాన్ని బట్టి భార్యాభర్తలు ఈ నవీన కాలంలో ఎలా ఉండాలో నేను చెప్తాను. మొట్టమొదటి చూడండి, భార్యాభర్తలు ఎవరంటే ఒకరికొకరు జీవించేవారిగా ఉంటారు. దే లివ్ టుగెదర్. భార్యాభర్తలు ఎవరనుకుంటున్నారు? ఒకరి కొరకు మరొకరు జీవించే వాళ్ళే భార్యాభర్తలు. ఒకరి కొరకు మరొకరు జీవించాలి, అదే భార్యాభర్త అంటే. భర్త భార్య కొరకు జీవిస్తాడు, భార్య భర్త కొరకు జీవిస్తుంది. భార్యాభర్తలు అంటే ఒకరి కొరకు ఒకరు జీవించాలి. మళ్ళొకసారి మొదట్లో చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఆదిలో చర్చిని స్థాపించలేదు, సేవని స్థాపించలేదు, కుటుంబాన్ని స్థాపించాడు. సేవ కన్నా చర్చిల కన్నా ప్రధానమైంది భార్యాభర్తలు, కుటుంబము అని ఈరోజు మీరు అర్థం చేసుకోండి. కుటుంబం అంట 3 అంతస్తుల భవంతి లాంటిదంట. కుటుంబము 3 అంతస్తుల భవంతి లాంటిది. 3 స్టోరీడ్ బిల్డింగ్ అంటాం. మొదటి అంతస్తు దేవుడు, ముందు దేవునితో సంబంధం. రెండవ అంతస్తు భార్యాభర్తలు, భార్య భర్త, భర్త భార్య. మూడవ అంతస్తు భార్యాభర్తలు, పిల్లలు. కుటుంబం 3 అంతస్తులు భవంతి. మొదటి అంతస్తు ఎవరు? దేవునితో సంబంధం. భార్య దేవునితో సంబంధం కలిగి ఉండాలి, భర్త దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇది మొదటి అంతస్తు. రెండవ అంతస్తు భార్య భర్త కొరకు జీవించాలి, భర్త భార్య కొరకు జీవించాలి. రెండవ అంతస్తులో భార్యాభర్తలు ఒకరికొకరు విలువిస్తూ ఉండాలి. మూడవ అంతస్తులో భార్యాభర్తలు, పిల్లలు కూడా ఉంటారు. అదే కుటుంబం కింద వస్తుంది. భార్యాభర్తలు ఇరువురు పిల్లల కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు జీవిస్తారు. ఇది 3వ అంతస్తు. ఇది 3 అంతస్తుల బిల్డింగు. మొదటి అంతస్తులో దేవుడు ఉండాలి, రెండవ అంతస్తులో భార్యాభర్తలు ఉంటారు, మూడవ అంతస్తులో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండవ అంతస్తులో భార్యాభర్తలు అంటున్నాను, మూడవ అంతస్తులో తల్లిదండ్రులు, పిల్లలు అంటున్నాను. రెండవ అంతస్తులోకి పిల్లలను తీసుకురావడం లేదు. దాని అర్థం ఏంటో చెప్పమంటారు? కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత భర్త భార్యలకు ఎడబాటు వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత భర్తకి భార్యకి ఏమొస్తుంది? ఎడబాటు అంటే విడిపోవడం అని కాదు, పెద్దగా ఒకరినొకరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అటెన్షన్ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. అది రాంగ్. ముందు దేవుడు,
భార్యకి భర్తకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు? దేవుడు. రెండవది, భార్యకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు? భర్త. భర్తకు ముఖ్యమైన వాళ్ళు ఎవరు? భార్య. మూడవ అంతస్తు ఏంటి? తల్లిదండ్రులకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు? పిల్లలు. పిల్లల్ని ఎక్కువగా పట్టించుకొని భార్యను పట్టించుకోకపోయినా తప్పు. పిల్లల్ని ఎక్కువగా పట్టించుకొని భర్తని పట్టించుకోకపోయినా తప్పు. ఇది బైబిల్కి విరుద్ధం. దయచేసి అర్థం చేసుకోండి. అంటే అలాగని పిల్లల్ని పట్టించుకోవద్దని దేవుడు అనలేదు. పిల్లల్ని పట్టించుకోవాలి, కానీ భార్య సెకండరీ అయిపోకూడదు, అంటే రెండవ స్థానంలోకి వెళ్ళిపోకూడదు. పిల్లల్ని పట్టించుకోవాలి, భర్త రెండవ స్థానంలోకి వెళ్ళిపోకూడదు. భర్త స్థానం భర్తదే, భార్య స్థానం భార్యదే. దీన్ని పూడ్చేది పిల్లలకు కూడా కాదు. ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తా. దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అన్నాడు. ఇప్పుడు శిరస్సు ఎవరు? యేసుప్రభు. శరీరం ఎవరు? సంఘం. శిరస్సు శరీరం. ఓకే, సంఘానికి శిరస్సు యేసు. చాలా జాగ్రత్తగా వినండి. సంఘానికి యేసు ప్రభు శిరస్సు, ఈ శరీరం అంతా ఏమన్నాము? సంఘం. అలాగే భార్యకి శిరస్సు ఎవరు? భర్త. ఇప్పుడు భర్త శిరస్సు, భార్య దేహం. ఈ శిరస్సు ఈ దేహము బాగా కలిసిపోయినాయా లేవా? దేవుడు భార్యాభర్తల్ని శిరస్సు శరీరముతో పోల్చాడు. పిల్లల్ని తల్లిదండ్రుల్ని శిరస్సు శరీరంతో పోల్చలేదు. అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని శిరస్సు శరీరంతో పోల్చలేదు. శిరస్సు శరీరముతో పోల్చింది కేవలం ఎవరిని? భార్యని, భర్త. అంటే ఈ ప్రపంచంలో అతి సన్నిహితంగా ఉండేది శిరస్సు శరీరం, అంతేనా? ఈ ప్రపంచంలో అతి సన్నిహితంగా ఉండేది, దగ్గరగా ఉండేది తల, శరీరము. శిరస్సు శరీరమే. అంటే ఈ ప్రపంచంలో దగ్గర సంబంధం కలిగి ఉండేది ఎవరంటే భార్య, భర్త. ఆ తర్వాతే పిల్లలు, ఆ తర్వాతే అన్నదమ్ములు, ఆ తర్వాత అక్క చెల్లు. ఇది నేను చెప్పింది కాదు, వాక్యం చెప్పింది. శిరస్సు, సంఘానికి శిరస్సు యేసు ప్రభు, సంఘము శరీరము. అలాగే స్త్రీకి స్త్రీ శరీరము, భర్త ఎవరు? శిరస్సు. భర్త శిరస్సుగా ఉన్నాడు, భార్య శరీరంగా ఉంది. శిరస్సుగా ఉండవలసిన భర్త దగ్గర పిల్లలను పెట్టేస్తున్నారు. శిరస్సుగా ఉండవలసిన భర్త స్థానంలో ఎవరు వస్తున్నారు? శరీరముగా ఉండవలసిన భార్య స్థానంలో పిల్లలు వచ్చేసారా? శరీరం అంటే భార్య, శిరస్సు అంటే భర్త. ఇక శరీరం అనే స్థానములో పిల్లలు రాకూడదు, శిరస్సు అనే స్థానములో పిల్లలు రాకూడదు. ఈ రెండు భార్యాభర్తలుగా దేవుడు పెట్టాడు. అలాగని పిల్లల్ని విడిచిపెట్టడం లేదు. కానీ ఈ సంబంధంలో తేడాలు రావడానికి పిల్లలు కారణము కాడకూడదు. కానీ భారతదేశంలో ఎక్కువ ఎలాగుంటుందంటే, ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ ఆయన్ని పట్టించుకోవడం మానేస్తుంది, ఈయన ఈవిని పట్టించుకోవడం మానేస్తారు. భార్యగా భర్త విలువ తగ్గిస్తున్నాడు, భర్తగా భార్యకు విలువ తగ్గిస్తున్నాడు. కానీ శిరస్సుగా ఎప్పుడు భర్తే ఉంటాడు, శరీరంగా ఎప్పుడు భార్య ఉంటుంది. దేవుడు ఎప్పుడు మీ పిల్లలు, ఓ తల్లి, ఓ స్త్రీ, నువ్వు కన్నా నీ పిల్లలు నీకు శిరస్సు అని అన్నాడా? ఓ తండ్రి, నీవు కన్నా నీ పిల్లలు నీకు శరీరం అని అన్నాడా? లేదు. శిరస్సు ఎప్పుడు భర్తే, శరీరం ఎప్పుడు భార్య. ఇది ప్రపంచంలోనే దగ్గర సంబంధం. అన్నదమ్ములు ఉండొచ్చు, నా అన్నదమ్ములు నాకు శిరస్సు కాదు. నాకు అక్క చెల్లెలు ఉండొచ్చు, వాళ్ళు శిరస్సు కాదు. ఈ ప్రపంచంలో శిరస్సుగా ఉండేది కేవలం భర్తే, శరీరముగా ఉండేది భార్య. ఈ మధ్యలో ఏ సంబంధాలు లేవు. అది బైబిల్ చెప్తుంది. భార్యాభర్తలు అలాగుంటే కుటుంబం అద్భుతంగా ఉంటాయి. కానీ అలాగూ లేదు. ఇది అర్థం చేసుకోవడం. చాలామంది కుటుంబాల్లో ఈ శిరస్సు భర్తను పక్కన పెట్టేసి ఈవిడ శిరస్సు కింద వాళ్ళ అమ్మని తెచ్చుకుంటుంది, శిరస్సు కింద వాళ్ళ నాన్నని తెచ్చుకుంటుంది, శిరస్సు కింద ఏవో పెద్దనాన్న చిన్నాన్న అత్తలు మామూలు. అరే, నీకు శిరస్సు భర్తగా ఉండాలి. వాక్యం చెప్తుంది, నీ శిరస్సు కింద అమ్మని ప్రేమించొద్దు అనడం లేదు, నాన్నని ప్రేమించొద్డం లేదు.
కానీ భర్త స్థానం అమ్మకి ఇచ్చేస్తున్నావేంటి? ఇది బైబిల్కి విరుద్ధం. భర్త స్థానాన్ని తండ్రికి ఇచ్చేస్తున్నావేంటి? బైబిల్కి విరుద్ధం. అలాగే మన భర్తలు కూడా చాలామంది ఈ శరీరం భార్యగా ఉండాలి, కానీ చాలామందికి ఈ శరీరం భార్య కాదు. వాళ్ళ అమ్మను తెచ్చుకుంటాడు, వాళ్ళ నాన్నను తెచ్చుకుంటాడు, వాళ్ళ అన్నదమ్ములు పెట్టుకుంటాడు, వాళ్ళ అక్కచెల్లెలను పెట్టుకుంటాడు. నాకు ఆళ్ళు ముఖ్యం అంటాడు. కాదు, నీకు శిరస్సుగా నీకు భార్య ఉండాలి. ఆ తర్వాత అన్నదమ్ములు ప్రేమించొద్దని లేదు, అక్క చెల్లెలను ప్రేమించొద్దని లేదు, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయొద్దని అనడం లేదు. కానీ నీకు శిరస్సు, నీకు శరీరం ఎప్పుడు భార్య. నీకు శరీరం భార్య. శరీరంగా ఉండవలసి నీ భార్య స్థానంలో నీ అన్నను పెట్టుకున్నావేంటి? నీ చెల్లిని పెట్టుకున్నావేంటి? మీ అమ్మను పెట్టుకున్నావేంటి? నీకు శరీరము నీ భార్యే, ఇంకోళ్ళు ఉండడానికి వీలు లేదు. బైబిల్ చెప్తుంది అది. నువ్వు మార్చేస్తానంటే మార్చేసుకో, కానీ బైబిల్ అది చెప్పడం లేదు. అలాగే స్త్రీలు భార్యలకి శిరస్సుగా ఉండవలసింది భర్తే. భర్త స్థానంలో అమ్మను పెట్టి, నాన్న పెట్టి, చెల్లెళ్ళు పెట్టి, రకరకాలను పెడితే ఆ సంబంధం తేడా వస్తుంది, కుటుంబమే తేడా వస్తుంది. గొడవలు రాకేముంటాయి? మళ్ళీ గొడవలు వచ్చిన తర్వాత ప్రభు మా కుటుంబంలో గొడవలు తీర్చమని ప్రార్థన చేయడం ఏంటి? గొడవలకు కారణం దేవుడా మనమే. ఎందుకంటే శిరస్సుగా భర్తను పెట్టుకోవడం మానేసి అమ్మనో చెల్లినో అక్కనో తమ్ముడినో పెట్టేసుకుంటున్నాం. అక్కడే తేడా వచ్చేసింది కదా. ప్రపంచంలో ఈ సంబంధంలో ఇంకొకళ్ళు దేవుడు పెట్టలేదు. భర్త శిరస్సు, భార్య శరీరము. ఎంత సన్నిహితంగా క్లోజ్గా ఉండే సంబంధము ప్రపంచంలో ఇంకొకటి లేదు. అన్నదమ్ముల మధ్య సంబంధం ఇలాగుండదు, అక్క చెల్లెండ్రుల మధ్య సంబంధం ఇలాగుండదు. శిరస్సు మొండానికి ఉన్నంత సన్నిహిత సంబంధము ప్రపంచంలో ఇంకో సంబంధము లేదు. అందుకని భార్యాభర్తల సంబంధము అతి విలువైన, పవిత్రమైన, సన్నిహితమైన సంబంధము. దేవుడు కుటుంబానికి అంత విలువిచ్చాడు. బైబిల్లో దేవుడు భార్యాభర్తలకు అంత విలువిచ్చాడు. భారతదేశంలో హైందవ మతంలో ఇంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు, కానీ క్రైస్తవత్వంలో దేవుడు భార్యాభర్తలకు ఇంత విలువిచ్చాడు. ఈ బైబిల్ దేవుడు ఎంత గొప్ప దేవుడో. అందుకని ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లల్ని ప్రేమిస్తాం, కానీ భార్య కన్నా ఎక్కువ అవ్వకూడదు. పిల్లల్ని ప్రేమిస్తాం, భర్త కన్నా ఎక్కువ అవ్వకూడదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగున్నాయి భార్యాభర్తలుగా మనం ఎలాగున్నాం? ఇంట్లో యాకోబు యాసావులాగా తండ్రి ఒకవైపు తల్లి ఒకవైపు వెళ్ళిపోతారు పిల్లలకి. అలాగే ఎప్పుడూ ఉండకూడదు. అందుకని భార్యాభర్తల్లో అతి విలువైన, అతి సన్నిహితమైన, అతి పవిత్రమైన సంబంధం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల మధ్య సంబంధం. ఇది పెళ్ళైనోడికి తెలుస్తుంది, పెళ్లి కానోడికి తెలియదు. పెళ్లి కానోడు ఈ ప్రసంగం చేస్తే ఆడికి ఏమీ తెలియదు, పెళ్ళైనోడికి అర్థమవుతాయి. సరే, మంచిది. ఒక 10 నిమిషాల్లో 9:15 నేను ముగించేస్తాను. ఈ భార్యాభర్తలు అంటే శిరస్సుగా ఉండే భర్త, శరీరముగా ఉండే భార్య ఎలాగుండాలి? ప్రేమించాలి, లోబడాలి, ఇవన్నీ మామూలే. ఇది ఎప్పటి నుంచో తెలుస్తుంది. కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటి, ఇద్దరు ఒకరికొకరు జీవిస్తారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు జీవిస్తారు. మరణమే వారిని వేరు చేయాలి. ఇది భార్యాభర్తల మధ్య సంబంధం అంటే మరణమే వారిని వేరు చేయాలి. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. వీరు ఇరువురు ఒకరికొకరు జీవిస్తారు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. భార్యాభర్తలు ఏక శరీరము. మరణమే ఏక శరీరాన్ని విడదీస్తుంది. చనిపోయే వరకు కలిసే ఉండాలి. చనిపోయే వరకు కలిసే ఉండాలి. అయితే ఈ రోజున కుటుంబ వ్యవస్థలో చాలా తేడాలు వస్తున్నాయి. విడిపోతున్నారు. ఒకే రూఫ్ కింద ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఇద్దరికి పడదు. ఏక శరీరంగా ఉండవలసిన వాళ్ళు, కలిసి జీవనం కొనసాగించవలసిన వాళ్ళు ఒకే ఇంట్లో అమెరికా దేశానికి, ఆ పాశ్చాత్య దేశాలకి, భారతదేశానికి ఉన్న తేడా ఏమిటంటే, పాశ్చాత్య దేశాల్లో ఇష్టం లేకపోతే విడిపోతారు. భారతదేశంలో ఇష్టం లేకపోయినా సమాజానికి భయపడి బలవంతంగా సంసారం చేస్తాం. మనస్సులు మనకి ఇక్కడ విడిపోయినాయి. మనసుల్లో డైవర్స్ ఎప్పుడో అయిపోయింది భారతదేశంలో. పాశ్చాత్య దేశాల్లో అంటే నచ్చకపోతే విడిపోతారు. ఇక్కడ అయిష్టంగా అయినా ఒకే గూడు కింద ఉంటారు.
కానీ వీళ్ళందరూ మానసికంగా ఎప్పుడూ విడిపోయారు. మానసికంగా విడాకులు తీసుకున్న వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో భారతదేశంలో. పిల్లల గురించి కోర్టులకు భయపడి, సమాజానికి భయపడి ఏదో కలిసి ఉంటున్నారు, కానీ మానసికంగా విడాకులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే, భార్యాభర్తలు వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు అనగా అర్థం ఏమిటంటే, వారు దే లివ్ టుగెదర్, వాళ్ళు కలిసే ఉంటారు. మధ్యలో మనస్పర్ధలు వస్తాయి, అరుచుకుంటాం, కేకలు వేసుకుంటాం, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అలుగుతాం, కానీ కలిసే జీవించాలి. కలిసే కుటుంబం. భార్యాభర్తలు అంటే, పెళ్ళంటే ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. భార్యాభర్తలు వివాహం అంటే అర్థం ఏమిటంటే, ఇద్దరి భార్య అసంపూర్ణమైనది, భర్త అసంపూర్ణమైనవాడు. అసంపూర్ణమైన ఇద్దరి కలయిక అసంపూర్ణమైనదే, పరిపూర్ణమైనది కాదు. భార్య మనిషే, భర్త మనిషే. మనిషి ఎప్పుడు అసంపూర్ణమైన వాడే, దేవుడు మాత్రమే పరిపూర్ణమైన వాడు. అవునా కదా? నేను అసంపూర్ణమైన వాడిని, నా భార్య అసంపూర్ణమైనది. ఇద్దరు అసంపూర్ణమైన వాళ్ళు కలిస్తే ఏమవుతుంది? అసంపూర్ణంగానే ఉంటుంది, సంపూర్ణం రాదు. మనం అసంపూర్ణులమే, అందుకని జీవితాంతము అసంపూర్ణులుగానే ఉంటాం, సంపూర్ణత కొరకు ప్రయాసపడతాం. జీవితాంతం పెళ్ళయి 50 సంవత్సరాలైనా ఈవిడు నాకు అర్థం కాలేదని ఈయన అంటూనే ఉంటాడు. పెళ్ళయి 50 సంవత్సరాలైనా ఈయన నాకు అర్థం కాలేదని ఈయన అంటూ ఉంటాడు. ఇది సహజము, ఎందుకంటే ఆయన అసంపూర్ణుడే, ఈవిడ అసంపూర్ణురాలే. అయితే సంపూర్ణత కొరకు మనం ప్రయాసపడి జీవిస్తాం. లోపాలు ఉంటాయి, లోపాలు లేకుండా ఎక్కడ ఉండదు, కానీ కలిసే జీవిస్తాం. అందుకని భార్యాభర్తలు ఎవరంటే కలిసే జీవించేవాళ్ళు. సామెతల గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతలు కాదు, క్షమించండి, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 45 10వ వచనాన్ని మనం చూస్తే, కుమారి ఆలకింపుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువకము. చూసారా? ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఏముంది? పురుషుడు తన భార్యని విడిచి, తన తండ్రులను విడిచి భార్యను హత్తుకును, వారు ఏక శరీరమైందురు. ఏక శరీరమైందురు. ఎవరు వాళ్ళు ఏక శరీరము? భర్త భార్య. భార్య గురించి కీర్తనలు 45:10 చూస్తున్నాం. కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువకము. మరువమా? కానీ మనం మరవం. అక్కడ భర్తతో ఏమంటున్నాడు? తల్లిదండ్రులను విడిచి. ఇక్కడ భార్యతో ఏమంటున్నాడు? విడిచి. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయాలంటే ఒకరికొకరు కలిసి ఉండాలి. అలాగని తల్లిదండ్రులు మర్చిపోమని ఎక్కడ చెప్పలేదు. తల్లిదండ్రులే, భార్యే, భర్త. స్నేహితులను అర్థం చేసుకోవడం ఒక మాట చెప్తున్నాను. కుటుంబాన్ని నడిపించడం అనేది కత్తి మీద సాము. తల్లిని ఎలా చూడాలి, తండ్రిని ఎలా చూడాలి, భార్యని ఎలా చూడాలి, భర్తని ఎలా చూడాలి, సమతుల్యతతో చూడాలి. పెద్ద జ్ఞానం ఉండాలి. దేశాన్ని పరిపాలించడం ఈజీ, కుటుంబాన్ని నడిపించడం అంత ఈజీ కాదు. మన ప్రధానమంత్రి దేశాన్ని బాగా నడిపిస్తున్నాడు, ఫ్యామిలీయే లేదు ఆయనకి. చూసారా? అంటే ఫ్యామిలీ నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు ఆయన. దేశాన్ని మాత్రం బాగానే నడిపిస్తున్నాడు, 3వసారి ప్రధానమంత్రి అయిపోయాడు. కానీ ఫ్యామిలీ ఎప్పుడూ విడిపోయింది. భార్యని వెళ్ళడం అంత ఈజీ కాదు, భర్తని వెళ్ళడం అంత ఈజీ కాదు, దేశాన్ని వెళ్ళడం చాలా ఈజీ. అందుకని సంసారం చేయడానికి ఏముండాలంట? జ్ఞానముతో సంసారం చేయండి. డబ్బులుంటే కాదు, బిల్డింగ్ ఉంటే కాదు, సంసారం చేయడానికి ఏం కావాలి? జ్ఞానము. భార్యకి చెప్తున్నాడు కుమారి అంటున్నాడు, భర్తకి చెప్తున్నాడు వాళ్ళు తల్లిదండ్రులను విడిచి వారు భార్యని హత్తుకొనును. అనగా భార్యకి భర్త, భర్తకి భార్య, ఇద్దరూ కలిసి జీవించాలి. ఇది భార్యాభర్తలు అంటే. రెండోది, భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. సరే, ప్రేమ అంటే మనకు తెలుసు, పెళ్లి చేసుకున్నప్పుడు ఉండే ప్రేమ. కానీ రాను 5, 10, 20, 30, 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రేమ నెమ్మదిగా ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది.
భర్త మీద ఉండవలసిన ప్రేమ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. భార్య మీద ఉండవలసిన ప్రేమ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. లేక భర్త మీద ఉండవలసిన ప్రేమ కూతురి మీదకో కొడుకు మీదకో వెళ్ళిపోతుంది. అలాగే భార్య మీదకు ఉండవలసిన ప్రేమ వ్యాపారం మీదకో ఉద్యోగం మీదకో వెళ్ళిపోతుంది. మరి ఎలాగో? ఎవరి స్థానము వారిదే. ఎవరిని ఎంత ప్రేమించాలో వారి ఎడల ఉండే ప్రేమ అలాగే ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో తరుగుదల ఉండకూడదు. భర్తని ప్రేమించే విషయంలో తరుగుదల ఉండకూడదు. భార్యని ప్రేమించే విషయంలో తరుగుదల ఉండకూడదు. పిల్లలను ప్రేమించే విషయంలో తరుగుదల ఉండకూడదు. అమ్మనాన్నలను ప్రేమించే విషయంలో తరుగుదల ఉండకూడదు. అన్నదమ్ములను ప్రేమించే విషయంలో తరుగుదల ఉండదు. ఈ గుండెలో ఎంతమంది మీద ప్రేమ ఉండాలో ఇది చాలా సమతుల్య బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఒకరితోనే నింపేసుకోకూడదు. కొంతమంది ఒక్కరితోనే నింపేసుకుంటారు. ఇక పిల్లల్ని ప్రేమిస్తే పిల్లలే, ప్రపంచంలో ఇంక పిల్లలే, ఇక ఎవరిని పట్టించుకోరు. ఇక భార్యని ప్రేమిస్తే భార్య, ఇంకెవరిని పట్టించుకోరు. భర్తని ప్రేమిస్తే భర్తని, ఇంకెవరిని పట్టించుకోరు. ఇక అమ్మను ప్రేమిస్తే అమ్మని, ఇంకెవరిని భార్యని పట్టించుకోరు. అదేంటిది అంటే మీ గుండె అంతా ఒకరి మీదే ప్రేమ నిండిపోయిందా? గుండెలో అందరి ఎడలా ప్రేమ ఉండాలి, సమతుల్యతతో ప్రేమించాలి. అందుకే చెప్పాను కదా, సంసారం అంత సులువేమీ కాదు. సమతుల్యతతో ఉండాలి, లేకపోతే గొడవలు. అవునా కదా? నాకన్నా నీ అమ్మనే ఎక్కువ ప్రేమిస్తున్నావు నీడు అంటది, నాకన్నా నీ భార్యనే ఎక్కువ ప్రేమిస్తున్నామని తల్లి అంటది. ఎవరిని ఎంత ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో బ్యాలెన్స్ చేసుకోవాలి, సమతుల్యతతో ఉండాలి, ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలి అన్నాడు, అందరినీ ప్రేమించాలి. ఈ హృదయంలో అందరికీ స్థానము కలిగించాలి. దేవుణ్ణి అడగండి, ఇది మనిషిగా మనమేమీ చేయలేము. కలిసి జీవిస్తాము, ఒకరినొకరు ప్రేమించుకుంటాము, అంతేకాదు ఒకరి ఎడల ఒకరము నమ్మకంగా ఉంటాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనము. అయినను జారత్వము జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. అనగా భార్యాభర్తలు ఒకరి ఏడలో ఒకరు ఏం చేయాలి? నమ్మకస్తులు, ఫెయిత్ఫుల్నెస్. భర్త భార్యకు నమ్మకస్తుడుగా ఉండాలి, వేరే ఆమెతో వెళ్ళిపోకూడదు. ఉన్నట్టుగా మాట్లాడేసుకుంటున్నాం. భార్య భర్తకు నమ్మకస్తురాలుగా ఉండాలి, వేరే పురుషుడితో వెళ్ళిపోకూడదు. ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉండాలి. భార్య భర్తకి, భర్త భార్యకి ఎలాగుండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఇది ఉండాలి భార్యాభర్తల మధ్య. మీ భర్త మిమ్మల్ని నమ్మగలిగే రీతిలో మీరు ఉండాలి కదా. ఇంట్లో సీసీ కెమెరాలు పెడుతున్నాడా కదా? మీ సెల్ ఫోన్లు, మీ భర్తలు మీ మొబైల్స్ని ఏమైనా చెక్ చేస్తున్నారా? ఎవరితో ఈవిడ మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం అనుకోకూడదు. ఏ భర్త కూడా, జాగ్రత్త వినండి, ఏ భర్త కూడా నా భార్య మొబైల్ చూడవలసిన పని లేదు. ఏ భర్త కూడా నేను ఇంట్లో నుంచి 4 రోజులు బయటికి వెళ్ళినా నా భార్యని అనుమానించవలసిన పని లేదు, సీసీ కెమెరా పెట్టవలసిన పని లేదు. ఆ నమ్మకత్వము భర్తకి కల్పించాలి భార్య. అలాగే మా ఆయన బయటికి వెళ్తున్నాడు, ఈయన సెల్ ఫోన్ చెక్ చేద్దామని భార్య అనుకోకూడదు. మా భర్త అటువంటోడు కాదు, ఈయన ఇంటికి దూరంగా ఎక్కడున్నా సరే నా భర్తని నేను నమ్మొచ్చు. భర్తలు నమ్మదగిన వారిగా ఉండాలి భార్యకి, భార్యలు భర్తకి నమ్మదగిన వారిగా ఉండాలి. ఉంటేనే అది కుటుంబం, లేకపోతే అదేంటో నాకు తెలియదు. ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉండాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటిదండి, ఒకరికొకరు కలిసి ఉండాలి. రెండవది, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. మూడవది, ఒకరి ఏడలో ఒకరు నమ్మకస్తులుగా ఉండాలి. నాలుగవది కూడా చెప్పేస్తున్నాను, ఒకరికొకరు సహకారులుగా ఉండాలి. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదును అనుకున్నాను. ఒకరికొకరు సహాయకులు. భర్త వంట చేస్తున్నప్పుడు, భార్య పనులు చేస్తున్నప్పుడు
భార్యకి భర్త సహాయం చేయడం తప్పేమీ కాదు. మా భార్యకి నేనెందుకు సహాయం చేయను, నేను మగోడిని కదా, అంటే మగోడు పలానా పనులు చేయకూడదని నేను ఎక్కడన్నా ఉందా? అవసరమైతే భార్యకి అన్ని విషయాల్లో సహకారిగా భర్త ఉండాలి. అవసరమైతే బట్టలు ఉతకాలి, అవసరమైతే ఇల్లు తొడవాలి, అవసరమైతే వంటలో సహాయం చేయాలి, అవసరమైతే బట్టలు మడత పెట్టాలి. ఒక ఆయన గురించి చెప్పాను. ఆయన చెన్నైలో ఉండేవారంట. ఆయన సేవకుడు అంట. భార్యకి 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి. తర్వాత ఆయన మెట్లెక్కినప్పుడు ఆవిడని భుజం మీద ఎక్కించుకొని మెట్లెక్కి పైకి తీసుకెళ్ళేవాడంటే. ఆయనకి లిఫ్ట్ లేదు, ఆవిడ నడవలేదు, భార్యని ఎత్తుకొని తీసుకెళ్ళేవాడు. తప్పేముంది? భర్త భార్యకి సహకారిగా ఉండాలి. ఆవిడ చేసుకోలేనప్పుడు అన్ని విషయాల్లో సహకారిగా ఉండాలి. తప్పేమీ లేదు. భార్య దగ్గర నామోసి ఏంటండి బాబు? ఆవిడ నీ భార్య. భర్త దగ్గర నామోసి ఏంటండి బాబు? ఆయన మీ భర్త. ఊరోళ్ళ ముందు నామోసి పడినట్టు చాలామంది వీళ్ళు పవరు, వీళ్ళు పొజిషను, వీళ్ళు మగరాయుడితనం అంతా ఎవరి మీద చూపిస్తారు? భార్య. బయట ఉండదు, ఎందుకంటే తోలు తీసేస్తారు అక్కడ. ఇక మొత్తం లీడర్షిప్, గొప్ప అధికారము, అంత ప్రదర్శన అంతా ఎక్కడ జరుగుతుంది? ఇంట్లోనే. ఎందుకంటే చిన్న చూపు ఉంది. భారత సంస్కృతి, భారత సాంప్రదాయం ప్రకారం భార్య కాళ్ళ దగ్గర ఉండాలి. ఆయన తినే వరకు ఆవిడ అలాగ నిలబడి కొంచెం అన్నం వేసుకోండి, కొంచెం కూర వేసుకోండి. ఇద్దరు కలిపి తినొచ్చు కదా అక్కడ. ఎవడు చెప్పాడు ఈ సాంప్రదాయం? క్రైస్తవుల కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిపి తింటారు. భార్య వదిలేసింది భర్త తినొచ్చు, భర్త వదిలేసింది భార్య తినొచ్చు. ఒకవేళ ఇద్దరికి ఇష్టం లేదు పడేసుకోండి. అంతేగాని ఆయన తినే వరకు ఈవిడ అలా నిలబడాలంట. భర్త కదండి గౌరవించి. ఇది భారత నీచ సాంప్రదాయం. బైబిల్ చెప్తుంది, ఇద్దరు గిన్నెలు పెట్టుకోండి, ఇద్దరు కూరలో అన్నం పెట్టుకోండి, ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకుంటూ తినండి. ఇది బైబిల్ సమానత్వం చెప్తుంది. అందుకని పక్కలోని తీసుకొచ్చాడు ఎముకని, తల్లోని తీసుకెళ్ళదు, కాల్లోని తీసుకురాలేదు. సమానత్వం. మనం భారతీయులమే, కానీ క్రైస్తవులు మనం అర్థం చేసుకోండి. అందుకని క్రైస్తవులుగా ఉంటున్నారు. యవనస్తులు, పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పెళ్ళి అయిపోయిన పెద్ద అన్నలు ఉన్నారు, పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఉన్నారు. సమానత్వం. బైబిల్ స్త్రీ పురుషునికి సమానత్వం ఇచ్చింది. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కానీ భారత సాంప్రదాయంలో పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ. ఇది బైబిల్కి విరుద్ధము. ఇద్దరూ కలిసే పని చేసుకుంటారు. అవసరమైతే భార్యకి అన్ని విషయాల్లో సహాయం చేస్తాము, అలాగే భర్త కూడా అన్ని విషయాల్లో చేయగలిగినంత సహాయము భార్య కూడా చేస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, సాటి అయిన సహాయం. 5వది చెప్పేస్తాను చూడండి. ఇద్దరు సహనము కలిగి జీవిస్తారు. భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తారు? సహనము కలిగి జీవిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. మీరు అంటే ఎవరు? భార్యాభర్తలు కూడా ఉన్నారు అక్కడ. కోపాన్ని భార్యాభర్తలు సహనము కలిగి ఉండాలి. మనమరిసేమని ఆవిడరిసిందని మనమరిసి ఇద్దరు అరుస్తూ ఉంటే చుట్టుపక్కల ఇళ్ళకి అవమానం వచ్చి పిల్లలు ఇంట్లో నుంచి పారిపోతారు. భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటుంటే పిల్లలు ఏమైపోతారు? పారిపోతారు. నాకు తెలుసు ఒక కుటుంబం, మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది. ఈ భార్యాభర్తలు గొడవ పడుతున్నారని ఆడేం చేశాడు? నాకు త్వరగా పెళ్లి చేయండి అన్నాడు. మీ గొడవలు వినలేకపోతున్నా, నాకు త్వరగా పెళ్లి చేయమన్నాడు. ఆడికి సంవత్సరన్నర పెళ్లి సంబంధం చూసి మొత్తానికి అక్కడ పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎందుకు అంత త్వరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడంటే, మా అమ్మ నాన్న గోడలు అరుపులు వినలేక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను అన్నాడు. మీ పిల్లలు అలాగే వెళ్ళిపోవాలా? మీ గొడవలు, మీ తన్నులాటలు వినకుండా? వాళ్ళ కూతురు ఉంది, అమెరికా వెళ్ళిపోయింది. నేను కేవలం పెళ్లికే ఇండియాకి వస్తానంది. ఎందుకంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. అమ్మ నాన్న గొడవలు తట్టుకోలేక చదువు గురించి నేను అమెరికా వెళ్ళిపోయింది. పెళ్లి కొరకే అమెరికా నుంచి వస్తాను, సంబంధం చూసిన తర్వాత వస్తాను, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అంతే. ఇద్దరూ సహనము కలిగి ఉండాలి. అందుకని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు ప్రేమించుకుంటూ ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు నమ్మకంగా ఉండాలి ఒకరికొకరు.
నాలుగవది, భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు సహాయము చేసుకుంటాడు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఈ మోడర్న్ డేస్లో చేసుకుంటున్నారు. మన యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు. మీరు ఈ మోడర్న్ డేస్లో భార్య ఏదో తక్కువ, భర్త ఎక్కువ అని అనుకోకండి. ఒకరికి అవసరమైతే అంట్లు కూడా తోమేసేయాలి. అంట్లు తోమడం తప్పేముంది? భర్త అంట్లు తోమకూడదని బైబిల్లో ఎక్కడైనా రాసిచ్చాడు. కానీ భారతదేశ రాజ్యాంగంలో భర్తలారా మీరు అంట్లు తోమకూడదని పెట్టలే. అవసరమైతే అంట్లు తోమేసేయండి, బట్టలు ఉతికేసేయండి. బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి కొన్నిసార్లు చేతులు అవసరం. ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి, యుటెన్షియల్స్ వాషింగ్ ఉంది, తమలో తప్పలేదు. ఈ రోజులు ఇద్దరు ఉద్యోగాలు చేసే పరిస్థితి. తప్పేముంది? నీ సొంత భార్యకే సహాయం, ఊర్లో వాళ్ళందరికీ సహాయం చేస్తావు, నీ భార్యకి సహాయం చేస్తే ఏం నామోషం ఏంటి? ఆడికి అక్కడికి వెళ్ళాలంటే సహాయం చేస్తావు, వీడికి ఇక్కడికి వెళ్ళమంటే సహాయం చేస్తావు. ఎవరైనా లిఫ్ట్ ఇవ్వమంటే ఆవిడ లిఫ్ట్ ఎక్కడికి వెళ్ళిపోతావో లిఫ్ట్ ఇవ్వడానికి. ఇచ్చారా? ఎక్కడికి వెళ్ళిపోతావు లిఫ్ట్ ఇవ్వడానికి? ఈ సొంత భార్యకి చేయడానికి నామోష? ఏదైనా సహకారులుగా ఉండాలి, ఒకరికొకరు సహకారులుగా ఉండాలి. ఐదవది, ఒకరికొకరు సహనముతో ఉండాలి. ఇది కుటుంబం. ఇటువంటి కుటుంబం కలిగితే, ఇటువంటి కుటుంబాలు కలిగిన వాళ్ళు ఇటువంటి మందిరానికి వస్తే మందిరం, సంఘం ఎంత అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని మనం అటువంటి భార్యాభర్తలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి తల్లిదండ్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్నేహితులారు అర్థం చేసుకోండి, కుటుంబం నడిపించడం అనేది ఒక ప్రక్రియ. ఒక రోజులో ఇలాగ మనము మారకపోవచ్చు, కానీ దేవుడు సహాయం చేస్తాడు. ప్రభా, నీ వాక్యములో చెప్పినట్టుగా మేమిద్దరము కలిసి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి, ఒకరి ఎడల ఒకరు నమ్మకస్తులుగా జీవించాలి, ఒకరికొకరు సహకారులుగా ఉండాలి, ఒకరికొకరు సహనముతో ఉండాలి. నీ సహాయం చేయండి అని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఒక అద్భుతమైన కుటుంబం మన కుటుంబం ఉంటుంది. ఓహో, క్రైస్తవులంటే, క్రైస్తవ కుటుంబాలంటే ఇలా ఉంటాయి అన్నమాట అనేది లోకానికి కూడా తెలుస్తుంది. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన. కళ్ళు మూసుకునండి, ప్రార్థించండి.